ఏపీలో ఆ పార్టీదే అధికారం. టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మే 13వ తేదీన పోలింగ్ పూర్తయినప్పటికీ ఎన్నికలలో విజయం ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని వైసీపీ మారు అధికారంలోకి వస్తుందని, మరికొన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికార పీఠం దక్కించుకుంటుందని అంచనా వేశాయి. దీంతో ఏపీ ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ ఈటీజీ ఆదివారం ఎగ్జిట్ పోల్ అంచనాలను వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ నేతృత్వంలోనే అధికార వైసీపీ మరోమారు అధికారం చేపట్టబోతుందని, ఆ పార్టీకి 117 నుంచి 125 స్థానాల వరకు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 50 నుంచి 58 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 51%, ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు వస్తాయని టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీ మెజారిటీ లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను వైసీపీ 14, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 11 స్థానాలు సొంతం చేసుకుంటాయని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ఏపీలో ఈసారి 81.66% పోలింగ్ నమోదైంది. మొత్తం 3,33,40,560 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది మొత్తం ఓట్ల పర్సంటేజ్ రూపంలో 80.66%కి సమానం. ఇక పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ద్వారా 4,97,789 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది 1.2%కి సమానం. ఇలా మొత్తం ఏపీలో 33,38,349 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా పోలింగ్ పెరిగిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిదనేది ఉత్కంఠగా మారిపోయింది. మరోవైపు బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల మీదనే కాకుండా ముఖ్య నేతల గెలుపోటములు, మెజారిటీపై కూడా బెట్టింగులు సాగుతున్నాయి. అయితే ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మరింత ఉత్కంఠను పెంచాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీ విజయం సాధిస్తుందని అంచనా వేయగా, మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం కూటమి అధికారంలోకి రాబోతున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో ఏపీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై మరింత కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది.